అందరికీ నమస్కారం స్టూడెంట్స్. మనం ఇక నుంచి ఐఐటి క్లాసెస్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఐఐటి ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ నేను చెప్తాను, మ్యాథ్స్కి వేరే సార్ వచ్చేసి మీకు ఎంగేజ్ అవుతారు. సో చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. ఈవెన్ 6th to 9th ఆర్ 10th క్లాస్ వాళ్ళ ఐఐటి ఫౌండేషన్కి సరిపోతుంది. నెక్స్ట్ ఇంటర్లో ఎంసెట్, ఐఐటి, జేఈ అడ్వాన్స్లో వచ్చే బిట్స్, ఆ సబ్జెక్ట్ నుంచి ఎలా చేయాలనేది మనం ఈ క్లాసెస్లో నేర్చుకుంటాం. ప్రతి వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను. దాన్ని నీట్గా ఒక దగ్గర రాసుకొని దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండండి. సో ఈరోజు మనం క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. మనకి ఫస్ట్ లెసన్ వచ్చేసరికి కామన్గా అందరికీ ఉండే లెసన్ ఇది. ఇంటర్మీడియట్లో కూడా ఉంటుంది ఈ లెసన్. ఫస్ట్ లెసన్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే లెసన్ మీ అందరికీ తెలిసిందే. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి. ఫస్ట్ మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. బాగా గమనించినట్లయితే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది యూనిట్ అంటే ఏంటి, తర్వాత యూనిట్ వల్ల మనం ఏం రాస్తామంటే డైమెన్షన్స్ రాస్తాం. ఈ 2 కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఈ క్లాసెస్ అనేవి ఐఐటి అనేది మన 8th క్లాస్ ఐఐటిలో అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు రెగ్యులర్ స్కూల్స్లో కొన్ని స్కూల్స్ అడ్వాన్స్గా ఉన్నవి 7thలో కూడా పెడుతున్నారు. దీన్ని ఇంకొకలా కూడా పిలుస్తున్నారు. దీన్నే మెజర్మెంట్స్ అని కూడా పిలుస్తారు. మెజర్మెంట్స్ ఇది కాన్సెప్ట్ అనేది, మెజర్మెంట్స్ అనేది 7th and 6th నుంచే పరిచయం చేస్తున్నారు స్కూల్స్లో. సో ఇంటర్లో అయితే మనకి ఐపీ కూడా ఇంపార్టెంట్ లెసన్. సో నీట్గా వినాలి. ఎక్కడ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి, నేను దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఒక వీడియో అయితే మనం తీసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది క్వాంటిటీ గురించి మాట్లాడుకుందాం. అందరికీ తెలియాల్సింది క్వాంటిటీ అంటే ఏంటో చూద్దాం. అసలు ఇంతకీ క్వాంటిటీ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మార్కెట్కి వెళ్తున్నావు. మార్కెట్లో నీకు ఒక యాపిల్స్ కావాలి, అది బాస్కెట్లో ఉన్నాయి. సో నువ్వు ఇప్పుడు ఆ పర్సన్కి అడగాలి. ఓకేనా? ఆ పర్సన్కి అడిగేటప్పుడు ఏమని అడుగుతావు? హౌ మచ్, ఓకేనా? లేదంటే హౌ మనీ, ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ బాస్కెట్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, హౌ మనీ యాపిల్స్ ఆర్ దేర్ అని అడుగుతావు. సో హౌ మనీ అని అడిగావు, రైటేనా? తర్వాత అతను నీకు హౌ మెనీ అంటే ఒక ఆన్సర్ ఇచ్చాడు. 20 యాపిల్స్ ఇచ్చాడు. 20 యాపిల్స్ ఉన్నాయి బాస్కెట్లో. ఎన్ని ఉన్నాయిరా? 20 యాపిల్స్ ఉన్నాయి నాన్న. సో ఇప్పుడు నువ్వు దాన్ని కొనుక్కోవాలనుకుంటున్నావు. దాన్ని మనం ఎలా అడుగుతాం? హౌ మచ్ కాస్ట్ అని అడుగుతామా లేదా? సో హౌ మచ్ ఎంత? ఇది నేను చెప్పాడంటే 200 రూపీస్. ఎంత చెప్పాడురా? 200 రూపీస్ అని చెప్పాడు. సో ఇక్కడ బాగా గమనించినట్లయితే నీకు క్వాంటిటీ అడిగేటప్పుడు అతను 20 యాపిల్స్ చెప్పాడు. అదే క్వాంటిటీ రేట్లో అడిగేటప్పుడు 200 చెప్పాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 20, 200 అనేవి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? 20, 200 కెన్ ఎక్స్ప్లెయిన్ ఏ నెంబర్, కెన్ ఎక్స్ప్రెస్డ్ ఏ నెంబర్. ఈ నెంబర్ని మనం ఇంకొక మాటతో పిలుస్తాము మన ఫిజిక్స్కి వచ్చేసరికి. ఈ నెంబర్స్ని మనం మ్యాగ్నిట్యూడ్ నథింగ్ బట్ ఏ వాల్యూ. మ్యాగ్నిట్యూడ్ నథింగ్ బట్ ఏమని చెప్పుకోవచ్చు నాన్న? ఏ వాల్యూ, ఒక వాల్యూ ఆర్ ఏ నెంబర్. అయితే ఇప్పుడు క్వాంటిటీ అంటే ఏంటి చెప్పండి? క్వాంటిటీ ఈజ్ డెఫినేషన్ రాస్తాను. క్వాంటిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్, ఏం ఎక్స్ప్రెస్ చేస్తుందన్న? ఎక్స్ప్రెస్డ్ ఏ నెంబర్, ఏ మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్, ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ అని రాసుకోండి చాలు. ఓకేనా? క్వాంటిటీ అనేది ఏవి ఎక్స్ప్రెస్ చేస్తుందంటే మ్యాగ్నిట్యూడ్ ఆర్ వాల్యూ, లేదా ఒక వాల్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దీన్ని క్వాంటిటీ అంటాం. అంటే ఖచ్చితంగా ఒక నెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకు ఎక్కువ ఏంటి ఇష్టం అంటే కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిపోవడం ఇష్టం. పారిపోతావు కదా, సో ఇలా వెళ్ళిపోతున్నావు. సో ఇప్పుడు ఏం చెప్తానంటే నేను ఇక్కడి నుంచి ఇక్కడికి, మీ కాలేజ్ నుంచి హోమ్కి 5 కిలోమీటర్స్ అంట. ఇక్కడ నేనేం చెప్పాను? 5
5 ఈజ్ ఏ నెంబర్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్. ఓకేనా, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా, ఇది మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ క్వాంటిటీ. ఓకేనా, ఒక మ్యాగ్నిట్యూడ్ కానీ వాల్యూ గురించి మాట్లాడేదాన్ని మనం ఏమంటామంటే క్వాంటిటీ. సింపుల్గా హౌ మెనీ ఆర్ హౌ మచ్ అని బుక్లో ఉంటుంది, దానికి మీనింగ్ ఇది. ఓకేనా, అయితే మీకు క్వాంటిటీ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళేటప్పటికి, సో మనం నెక్స్ట్ టాపిక్కి నేను అరేంజ్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో బ్యాక్కి వెళ్ళి చేసుకున్నానా, బ్యాక్లో కొద్దిగా స్టాప్ చేసి మీరు నోట్స్ రాసుకోండి నీట్గా. ఒక బుక్ మెయింటైన్ చేస్తే చాలా మంచిది. ఓకేనా, నాకు నాకు కాదు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు బుక్ రాస్తుంటే. ఎందుకంటే నాకు కష్టం వృధా అవ్వకూడదు. చూసిన ఒక వ్యూ అయినా సరే వాడికి అర్థమైతే చాలు నాకు. అది సరే, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్వాంటిటీలో ఇంపార్టెంట్ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ ఫస్ట్ ఛానల్లో చాలామంది సఫర్ అయ్యారు. సార్ అసలు మీరు రాస్తుంది బోర్డు కరెక్ట్గా కనిపించట్లేదంటే కాస్త జూమ్ చేయండి అమ్మా, వీడియోని తీసుకెళ్ళి కొద్దిగా జూమ్ చేస్తే చాలు మీకు క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు కూడా ఎవరికైనా కనిపించకపోతే కాస్త జూమ్ చేయండి. ఓకేనా, సో ఫిజికల్ క్వాంటిటీ నాన్న, క్వాంటిటీ అంటే నెంబర్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ అని నేర్చుకున్నాం. దట్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఉన్నాను, ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నాను, బి అనే పాయింట్ వరకు వెళ్ళాలి. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ని నేను మెజర్ చేయగలను. ఓకేనా, అలాగే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 4 మీటర్స్ ఉంది, ఇది ఒక 2 మీటర్స్ ఉంది, 4 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ అనుకుందాం. సో ఈ లెంత్ని మెజర్ చేయగలను. ఎస్, అలాగా ఇలాంటివి ఎలాంటివైనా ఏ క్వాంటిటీనైనా మెజర్ చేయగలిగితే అవన్నీ కూడాను మనకి ఏ క్వాంటిటీస్ అవుతున్నాయినా ఫిజికల్ క్వాంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎలా రాయాలి సార్ అంటే, ఏ క్వాంటిటీ విచ్ ఆర్ మెజరబుల్, ఏ క్వాంటిటీ అయితే మెజర్ చేయగలుగుతున్నామో, ఏ క్వాంటిటీస్ which are మెజరబుల్, ఏ క్వాంటిటీస్ని అయితే మనం మెజర్ చేయగలుగుతున్నామో దట్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్, క్వాంటిటీస్ ఆర్ కాల్డ్, మనం ఏమంటాం నాన్న, ఫిజికల్ క్వాంటిటీ. ఏవైతే మనం మెజర్ చేయగలుగుతున్నామో ఆ క్వాంటిటీస్ అన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్ హైట్ ఈజ్ 6 feet. సో మీ ఫ్రెండ్ హైట్ని నువ్వు మెజర్ చేయగలిగావా? సో మీ ఫ్రెండ్ అనేది ఏ క్వాంటిటీ అవుతుంది? ఫిజికల్ క్వాంటిటీ. మీ ఫ్రెండ్ యొక్క హైట్ని నువ్వు మెజర్ చేసావు, ఎన్ని ఫీట్స్ ఉన్నాడు? 6 feet. సో అతను మనకి ఏమవుతాడు? ఫిజికల్ క్వాంటిటీ అవుతాడు. నెక్స్ట్, ఏ బాయ్ హ్యాస్ 20 kg. ఒక అబ్బాయి 20 kg ఉన్నాడంట. సో ఇక్కడ 20 kg అనేది ఏమవుతుంది? ఓకేనా, వాడిని మెజర్ చేయగలిగాము లేదా? వాడు మాస్ని మెజర్ చేయగలిగాం కాబట్టి ఆ బాయ్ అన్నది ఏమవుతాడు? ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఎవరినైతే మెజర్ చేయగలమో ఆ క్వాంటిటీని మనం ఏమంటాం నాన్న? ఫిజికల్ క్వాంటిటీ. విచ్ క్వాంటిటీస్ ఆర్ మెజరబుల్, దట్ క్వాంటిటీస్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఏ రివర్ హ్యాస్ 200 kilometers. ఆ రివర్ అనేది ఎన్ని కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్? 200. సో రివర్ అనేది ఏమవుతుంది? మనం మెజర్ చేయగలిగాం కాబట్టి రివర్ అనేది ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. ఏదైతే మెజర్ చేయగలమో అవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీసే. ఓకేనా, మీకు వీడియో నచ్చినట్లుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియోస్ కూడా రావాలి, మీకు వచ్చి నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న చాలక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా క్లాసెస్ వింటారు.
ఓకేనా. నెక్స్ట్ మీకు అప్కమింగ్లోనే ఈ కాన్సెప్ట్స్ అన్నీ వరుసగా వస్తుంటాయి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, వీడియోస్ వరుసగా వస్తాయి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.